నటుడిగా తనని పెంచి పెద్ద చేసిన సంస్థల్లో భరణి పిక్చర్స్ ఒకటని నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారు చెప్పేవారు. కలుపుగోలు మనుషులు భానుమతి, ఆవిడ భర్త రామకృష్ణ. రత్నమాల చిత్రం నుంచి ఈ దంపతులతో అక్కినేనికి సాన్నిహిత్యం ఏర్పడింది. ఆ రోజుల్లో భానుమతి గారిని మేడం గారు అని పిలిచేవారు అక్కినేని. ఆ తర్వాత ఎన్నో చిత్రాల్లో వీరిద్దరూ కలిసి నటించారు. పిల్లల చదువు నిమిత్తం అక్కినేని హైదరాబాద్కు షిఫ్ట్ కావడం, అన్నపూర్ణ స్టూడియో నిర్మించడం జరిగాయి. తన స్టూడియో చూడడానికి ఒకసారి రమ్మని భానుమతిని ఎన్నోసార్లు ఆహ్వానించారు అక్కినేని. హైదరాబాద్ వచ్చినప్పుడు తప్పకుండా వస్తానని భానుమతి చెప్పేవారు. అయితే ఆవిడ నటించిన చిత్రాల షూటింగ్స్ అన్నీ మద్రాసులోనే జరుగుతుండటంతో ఇక్కడికి వచ్చే వీలు కలగలేదు. 1990లో దర్శకరత్న దాసరి అభిసారిక చిత్రం తీస్తూ అందులో కీలక పాత్రకు భానుమతిని ఎన్నుకోవడంతో ఆ షూటింగ్ నిమిత్తం హైదరాబాద్ వచ్చారు భానుమతి. ఆవిడ హైదరాబాద్ వచ్చి షూటింగ్లో పాల్గొన్న తొలి చిత్రం అంతస్తులు. ఆ తరువాత మళ్ళీ 24 ఏళ్లకు ఆవిడ హైదరాబాద్ వచ్చి అభిసారిక షూటింగ్లో పాల్గొన్నారు. 1990 జూన్ 27న అన్నపూర్ణ స్టూడియోలో అభిసారిక చిత్రం షూటింగ్ ప్రారంభమైనప్పుడు అక్కినేని భానుమతికి స్వాగతం పలికి స్టూడియో అంతా చూపించారు. అభిసారిక చిత్ర ప్రారంభోత్సవంలో చిరంజీవి కూడా పాల్గొన్నారు.